16 ఏళ్ల మైనర్ బాలికతో ప్రేమాయణం కొనసాగించిన యువకుడిపై పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశామని సీఐ గుల్లగాని అప్పారావు తెలిపారు. మంగళవారం మల్కాపురం స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. మల్కాపురం త్రినాథపురం బాధితులు ఇంటికి వెళ్లిన నిందితుడు బాధితురాలపై అత్యాచారం యత్నం చేసినట్లు తల్లి పోలీసులకు ఫిర్యాదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మల్కాపురం పోలీసులు. నమస్కారం అండి. నేను విశాఖపట్నం సిటీ మల్కాపురం పోలీస్ స్టేషన్కి సంబంధించిన SHO అండి. అయితే మల్కాపురం పోలీస్ స్టేషన్లో నిన్న అనగా 18వ తేదీని ఒక పోక్సోకి సంబంధించిన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఏంటంటే, ఒక మైనర్ అమ్మాయిని ఒక అబ్బాయి ఇన్స్టాగ్రామ్ ద్వారాగా లవ్ చేసి శారీరకంగా కలవడం జరిగింది. అందువల్ల ఈ అమ్మాయికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి మైనర్ అమ్మాయిని మాయ మాటలతో చెప్పి, ప్రేమ పేరు చెప్పి ఇలా శారీరకంగా కలిసి ఆమె బంగారు భవిష్యత్తు నాశనం చేయడం జరిగిందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఆ కంప్లైంట్ రిసీవ్ చేసుకొని కేసు రిజిస్టర్ చేసి విచారణ చేసి, విచారణలో వాళ్ళు చెప్పిన విషయాలు నిజమే తెలిసిన తర్వాత ఆ సదరు వ్యక్తిని దమ్ము హరిసాయి అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించిన ట్విస్ట్ ఏంటంటే, అమ్మాయికి 16.5 సంవత్సరాలు, అబ్బాయికి కూడా 18.5 సంవత్సరాలు. జస్ట్ అయినా కూడా మేజర్ అయ్యి 7 నెలలు అయ్యింది. అందువల్ల ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫుని ముఖ్యంగా మైనర్లకి, విద్యార్థుల తల్లిదండ్రులకి, పిల్లలందరి తల్లిదండ్రులకి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పిల్లల్ని సెల్ ఫోన్లు ఇచ్చినప్పుడు సోషల్ మీడియాకి దూరంగా ఉంచండి. సోషల్ మీడియాలో పిల్లలు రకరకాలైన విషయాలు చూసి ఈ ప్రేమ పట్ల, వేరే విషయాల పట్ల, చూడకూడని విషయాల పట్ల ఆకర్షితులై వాళ్ళు చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. దయచేసి తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని అదుపులో పెట్టి ఈ సోషల్ మీడియా పట్ల ఆకర్షితులు కాకుండా చూసి వాళ్ళ మంచి చదువుకునేటట్లు, వాళ్ళ బంగారు భవిష్యత్తు ఆశలన్నీ కూడా సాకారం అయ్యేటట్లు మీరు సహకరిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.